ఆకాశం నుండి రక్తవర్షం నా కోపాన్ని జ్వరలకు చిక్కలు నెలరాలుతాయి. పాదములకి శరణి వేడు ప్రాణాలతో పిచ్చి పెడతా. ఓ గ్రహించు. शक्ति और जय भगवती भद्रकाली। సోదరా నేను మీ అమ్మను సోదరా ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగమున నీ పెద్ద తల్లి హిడింబాదేవి నీ పెద్ద తండ్రి భీమసేనుని నన్ను సంహరింపుతువా ఏమి సోదరా అబ్బా నీ వసంగిన నేను సంగినట్లే కదా. ఒకడు బ్రాహ్మణులు మాత్రమే కాదు మన పాలిటి దైవం తల్లిగా చెప్పకూడదు. ఏమైనా ఆపద కలిగి ఉన్నారు కదా అక్కడ పసివారిని ఒంటరిగా ఏంత తప్పు చేసింది. కుమారుడు ఎవరైనా పువ్వులు నిలుపుతున్నాడే ఆ ఎలుక ఒక ఆడది కూడా కలది సరే రాని ఆ ఇరువులని ఇప్పుడు భుజించి ఆడుగానే రేపు భుజించుడు కాక ఒక్కరిని రమ్మన ముగ్గురిని దగ్గర ఆ ఇరువురిని ఇప్పుడు భుజించి ఆడుగానే రేపు భుజించుడు కాక. అమ్మ రక్త బంధువులను భుజించి కడుపు నింపుకుందువా ఏమి? మానవుడు మనకు రక్త సంబంధం ఎట్లా విదురురా? అమ్మ అట్లయినా నా తండ్రి భీమసేనుడు మనుష్యుడు కాడా? అతడు నీ భర్త కాడా? అతనిలో పవిత్రము రాక్షసాంశ కలరా? అమ్మ అట్లయినా నాలో పవిత్రమగు మానవాంశమున్నది. నన్ను భుజించి నీ కడుపు నింపుకున్నా. కుమారా ఎంత రాక్షసులైనను కన్న కొడుకును భుజించున్నాడు కదా. భుజింపవు కదా. అట్లయినా వీడును నీ పుత్రుడే. అదెట్లు? రూపురేఖలను బట్టి ఈ యువక వీరుడెవరో గుర్తింపు. కుమారా మానవులందరకు జంతుజాలములు తిరు పదార్థము వల్లే ఎట్లు కనిపించను రాక్షసులమైన మనకు మానవులు అట్లే కనిపించురునా? ఇతడు అర్జున బాబయ్య గారి కుమారుడు అభిమన్యుడు. ఏమేమి అభిమన్యు కుమారా? ఆహా ఏమి నా భాగ్యం. రమ్ము నాయనా రమ్ము. ఆహా మరణ అర్జునుడు ఆ విశాల వక్షస్థలము. ఆహా బలాత్మారా. మరి ఎవరురా? ఈమె అర్జున బాబయ్య గారి అత్తాగి నీ చెల్లెలు సుభద్రాదేవి. సుభద్ర నా మనది అర్జునుడు. అయ్యో చెప్పరా అమ్మా తెల్ల అబ్బా స్వబంధు పరిశ్రంగమైన మధురాజ
గొడవల పలకరించిపోతున్నది గొడవల పలకరించిపోతున్నది మరి కుమారా మరి అతడు మర్చిపోయింది ఈతని మూలమునే మనకు పంపుతాడు అతడెవరు మరి ఇతడు బ్రాహ్మణ కుమారుడే అట్లయినా వరద దీక్ష నెరవేరినట్టు ఇప్పుడు కరకల అలమడి అమ్మా అమ్మా ఈ బ్రాహ్మణ హింస ఏది ఏమైంది ఇది మనకు తగని పని మన వారు అడవుల్లో సాధువులై సంచరించుచున్నా మనము ఇంత మాంసాహార మధుపాన ప్రవర్తనమై సంచరించుగా పతివ్రతా లక్షణము కాదు చిన్నదానివైనను నీతోపదేశము చేసి పుణ్యం కట్టుకుంటుంది అమ్మా ఇదే నా ప్రతిజ్ఞ నేటి నుండి నరమాంస భక్షణ విసర్జన నాతో పాటి ప్రపంచ మానవ కోటి సుఖంగా జీవించవలేను అమ్మా నీవు చేసిన ఈ ఘోర ప్రతిజ్ఞకు చూచుతూ ఓరపెట్టివేమయ్యా మణిమయ సౌధాంతరమున నివసించు సుకుమారురా నా చెల్లెలు ఈ కటికి శిలాకు అంతరమున అడుగైన పోపగలద మార్చివే ఈ ప్రదేశమంతయు అమ్మా ఇప్పుడే ఇది ఎంత యువతి అమ్మా నీ పిల్లతల్లి నీ తమ్ముడు ఫోన్ చేసి అది ఎంత పని తల్లి ఓ గ్రేట్ అమ్మా వినోదంలో భావించడం